గట్టిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంనే కాదు, దేశంలో ఇతర దేశాల్లో కూడా సమస్యలు వస్తే స్పందిస్తున్న తీరు హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా బంగ్లాదేశ్ సమస్య అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌లో గత వారం రోజులుగా ఈ మైనారిటీలకు సంబంధించి విధ్వంసం జరుగుతున్న పరిస్థితులు నెలకొంది. నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిని కోరుతూ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌ని సేవ్ చేయాలి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడేంటి? ప్రధానంగా అక్కడ ఏదైతే హిందువులకు సంబంధించిన ఒక పూజారి ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేయడం, ఇటువంటి విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యంగా ఒకప్పుడు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరుగుతున్న తరుణంలో భారతదేశం సపోర్ట్ ఏ విధంగా చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్తించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. భారతదేశం తరఫున ఆర్మీ పోలీసులు తన ప్రాణాలను అర్పించిన పరిస్థితి కూడా ఈ బంగ్లాదేశ్ ఆవిర్భావంలో జరిగింది. ఇలాంటి విషయాలని కూడా గుర్తు చేసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఇటువంటి విషయాల్లో ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. అక్కడ ఎంతో మంది అంటే మైనారిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సంబంధించిన వ్యాపార సముదాయాలు కావచ్చు, నివాసాలు కావచ్చు, వారికి సంబంధించిన నివాసాలు, వ్యాపారాలతో పాటు అనేకమైన కూడా పూర్తిగా కూల్చివేయడం, మనకి ఇబ్బంది పెట్టడం, అత్యాచారాలు చేయడం ఇలాంటివన్నీ కూడా తనను తీవ్రంగా కాల్చివేసినట్టు కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈ బంగ్లాదేశ్‌కు సంబంధించి ఈ ప్రధానమైన ఈ వారం రోజుల విధ్వంసానికి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం కూడా ఒక రకమైన డేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అంటే రాష్ట్రం, దేశం కాదు ఇతర దేశాల్లో కూడా హిందువులకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకోరు అనడానికి ఇలాంటి కారణాల నిదర్శనం. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై జోక్యం చేసుకుని ఏదైతే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయో వాటిపై దృష్టి సారించే దాడులన్నీ నిలిపివేసే విధంగా ముందుకు వెళ్ళాలి. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారతదేశం ఏ విధంగా కృషి చేసింది అన్నది భారత విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతం నుంచి ఇప్పుడు పోల్చుకున్నట్లయితే బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి కూడా ఎక్కువ మైనారిటీలు ఎక్కువగా ప్రాధాన్యత కూడా బంగ్లాదేశ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ రాజకీయంగా గాని అన్ని రకాలు కూడా మైనారిటీలంతా కూడా పూర్తిగా బంగ్లాదేశ్‌కి సపోర్ట్ చేసిన పరిస్థితి. అటువంటి తరుణంలో ఎవరైతే ఈ మైనారిటీలు వారిపై వరుస దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం అని పూర్తిగా విధ్వంసంగా తీసుకెళ్ళడం, వారి నివాసాలన్నీ కూడా పడగొట్టడం, వ్యాపార సముదాయాలు పడగొట్టడం, వారికి సంబంధించిన ఆస్తులు కావచ్చు అన్ని ధ్వంసం చేయడం, ఈ విధంగా వెళ్ళడం కాల్చివేసినట్టు కూడా వీటిలో పేర్కొన్నారు. ప్రధానంగా ఒక అర్చకుడు మాదిరిగా ఉండే ఈ బంగ్లాదేశ్ హిందువులకు సంబంధించిన ఒక పూజారికి సంబంధించి ప్రధానంగా ఉండే ఆయన అరెస్ట్ చేయడం పట్ల కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెడుతూ ఇది సరైనది కాదంటూ కూడా పేర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం పట్ల కూడా ఒక రకమైన బలం కూడా ఈ బంగ్లాదేశ్‌లో ఉన్న మైనారిటీకి చేకూరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారతదేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏపీలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న భారతదేశం ఒక కీ రోల్‌గా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీకి అత్యంత సన్నిహితుడిగా, ఒక స్నేహితుడిగా ఉన్నారు. ఎందుకంటే ఈయన జనసేన పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ ఎక్కడ ఎలక్షన్ వచ్చినా అక్కడ క్యాంపెయిన్ నుంచి కానీ మొన్నటి వరకు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అక్కడ కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అక్కడ నేడో రేపో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ రకంగా గత ఎన్నికల్లో కూడా ఈ కూటమి తరపున బీజేపీకి కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసి అక్కడ కూడా ఎగరవేశారు. పవన్ కళ్యాణ్ అనేది భారతదేశం ఒక కీ రోల్ వ్యక్తిగా ఎదుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా అత్యంత భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు కూడా ఢిల్లీ పర్యటన చేయడం, పిఠాపురాన్ని ఒక దేశమంతా కూడా పిఠాపురం చూసే విధంగా డెవలప్ చేస్తారని పవన్ కళ్యాణ్ ఏదైతే మార్చాడో ఆ విధంగానే ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో పిఠాపురం అభివృద్ధి జరుగుతుంది. పలు రైళ్లు కూడా అంటే ప్రత్యేకమైన రైళ్లు కూడా పిఠాపురం ఆపేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు. ఏదేమైనా ఒక కీ రోల్‌గా రాష్ట్రంలో కాదు దేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ బంగ్లాదేశ్ విషయం వచ్చేసరికి ఇతర దేశమైనప్పటికీ కూడా అక్కడ హిందువులపై కానీ మైనారిటీలపై కానీ జరిగిన దాడులు కలచవేస్తున్నట్టు సగటు వ్యక్తులు ప్రజలంతా కూడా అనుకుంటున్న పరిస్థితి. ఈ తరుణంలోనే ఎక్స్ వేదికగా తన ఎక్స్ అకౌంట్ లో పర్సనల్ అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా ఈ విషయాన్ని జోక్యం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి ద్వారా న్యాయం జరుగుతుంది. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడేంటి, హిందువులపై దాడేంటి కలచవేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చూడాలి మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్న విధ్వంస కాండకు పవన్ కళ్యాణ్ ఎక్స్ పోస్ట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఆ దేశస్తులు ఏమైనా స్పందిస్తారా, ఐక్యరాజ్య సమితి ముందుకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తుందా చూడాలి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్ ఒక చర్చనీయాంశంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉందని చెప్పుకోవచ్చు.